ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 26 సంవత్సరాలున్న ఒక మదర్ వాళ్ళ కొడుకుని ఒక చెరువులో పడేసిందనమాట. ఆ అబ్బాయికి మాటలు గూడా రావు. ఆ చెరువులో ఎక్కువ క్రొకొడైల్స్ ఉంటాయి, ముసళ్ళుంటాయి. అలాంటి చెరువులో ఆ అబ్బాయిని పడేసింది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ తోటి గొడవ జరగడం వల్ల ఆమె కోపంతో ఆ పని చేసిందంట. వాళ్ళ హస్బెండ్ ప్రతిసారి గొడవ పెట్టుకున్నప్పుడల్లా, "ఎందుకు అలాంటి అబ్బాయికి జన్మనిచ్చావు" అని గొడవలు జరిగాయని తను చెప్పింది. ఎవరు పుడతారు, ఎలా పుడతారు, ఏ కండిషన్‌లో పుడతారో ఎవరు డిసైడ్ చేయలేరు. అది దేవుడు ఎవరినిస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. మీరు గనక అది యాక్సెప్ట్ చేయలేకపోతే చాలా పిల్లల్ని చూసుకునే సంస్థలున్నాయి. అనాథ పిల్లలు అక్కడైనా వదిలేసున్నా సరే సరిపోతుంది గానీ, అలా చెరువులో పడేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈరోజు అందరూ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతోమంది మదర్స్ వాళ్ళ పిల్లల్ని ఎన్నో అంటే చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, చిన్న చిన్న పనులు జేసుకునేవాళ్ళు, లేబర్ పనులు జేసుకునేవాళ్ళు కష్టపడి ఏ విధంగా అయినా సరే వాళ్ళని చాక్కుంటూ వస్తున్నారు. అలాంటిది కొందరు ఇలా గొడవలో క్షణిక ఆవేశంలో అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఈ వీడియోని మీరు చాలా మందికి షేర్ చేయండి. కొంచెమైనా వాళ్ళకి బుద్ధొస్తుందేమో. మీరు గనక ఏదైనా ఇష్యూ ఉండి, మీకు వేరే పర్సనల్ రీజన్ ఉండి, మీరు వాళ్ళని పోషించలేని పరిస్థితిలో ఉన్నా, వాళ్ళని మీరు చాకలేని పరిస్థితిలో ఉన్నా, వాళ్ళని అనాథాశ్రమాలకి ఇచ్చేసేయండి. లేకపోతే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనకు 'హర్ష సాయి' లాంటి వాళ్ళు చాలామంది బయట హెల్ప్ చేస్తున్నారు. అలా అంతేగాని అనవసరంగా చిన్న పిల్లల ఒక ప్రాణాలను తీయకండి, బాధ పెట్టకండి. సో, ఈరోజు మదర్స్ డే కాబట్టి ఈ వీడియో చేయాలనిపిచ్చింది. నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే.